పెంపుడు కుక్క కరిస్తే వ్యాక్సినేషన్ అవసరం లేదు అనుకుంటారు కొంతమంది. రీజన్ ఏంటంటే పెట్ డాగ్‌కి ఆల్రెడీ వ్యాక్సినేషన్ చేసినాం గదా! ఏం గాదు అని. కానీ ఒకవేళ పెట్ డాగ్ గరిస్తే అది ఆల్రెడీ వ్యాక్సినేటెడ్ అయినా గూడా మనం వ్యాక్సినేషన్ పక్కా చేపించుకోవాలి. ఎందుకంటే కుక్కలకిచ్చే వ్యాక్సిన్ ఒక్కోసారి ఫెయిల్ గావచ్చు. అట్లా చాలా రేర్‌గా అయితాయి గానీ ఒక్కోసారి అయ్యే ఛాన్స్ ఉంది. ఇంకోటి ఏ వ్యాక్సిన్ అయినా యానిమల్స్‌కి 100% ప్రొటెక్షన్ ఇవ్వదు. ఇంకా డాగ్ వ్యాక్సినేషన్ స్టేటస్ ఇన్‌కంప్లీట్ ఉండొచ్చు. అంటే బూస్టర్ డోస్‌లు మిస్ జేయడం, లేదా వ్యాక్సిన్ ఇంప్రాపర్ స్టోరేజ్‌లో ఉండడం అట్లా. రేబీస్‌లో ఒక్కసారి సింప్టమ్స్ స్టార్ట్ అయితే అది 100% ఫేటలే. కానీ టైంకి ట్రీట్మెంట్ ఇస్తే అది కంప్లీట్‌గా ప్రివెంట్ జేయొచ్చు. మరి కుక్క గర్భంగానే ఏం జేయాలి అంటే వెంటనే సోప్ బెట్టి రన్నింగ్ వాటర్ తోటి 10, 15 నిమిషాలు వాష్ జేయాలి. వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకుపోవాలి. సివియారిటీని బట్టి వ్యాక్సిన్ ఇంకా అవసరమైతే ఇమ్యునోగ్లోబులిన్ గూడా ఇస్తారు. ఒక పెట్ డాగ్ గరిస్తేనే గాదు, ఎలుక, పిల్లి, మంకీ ఆర్ మంగూస్ ఏది కరిచినా గూడా యాంటీ రేబీస్ వ్యాక్సిన్ తీసుకోవాలి. రేబీస్ విషయంలో సెకండ్ ఛాన్స్ అనేది ఉండదు. టైమ్‌లీ యాక్షన్ ఒకటే మీ పిల్లలకి ప్రొటెక్షన్.